కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. చందాల విషయంలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని ప్రిన్సిపాల్ నరసమ్మకు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వేధింపుల ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నరసమ్మతో ఫోన్లో మాట్లాడారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదికను అందజేయాలని ప్రిన్సిపాల్ను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. నమస్కారం అండి. నాకు మొన్న ఒక మెయిల్ వచ్చింది. ఇట్లా వినాయక చవితికనే డబ్బులు కంపల్సరీ ఇవ్వాలా, ఫ్రెషర్స్ అందరు కూడా ఇవ్వాలా అని చెప్పినారు సీనియర్స్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చిన వెంటనే నేను వార్డర్లను పిలిపించి చూడండి ఇట్లా మెయిల్ వచ్చింది, ఇది చాలా తప్పు. అందరూ ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఇవ్వరు. దే షుడ్ ఎవర్ ఫోర్స్డ్ అండ్ ఇంతనే అట్లా చేయకూడదు. అండ్ నాట్ టు కలెక్ట్, బెటర్ నాట్ టు కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ ద స్టూడెంట్స్. అండ్ దట్టు అసలు వాళ్ళ ఇష్టానికి అగనిస్ట్గా అసలు అడగకూడదు అని చెప్పి కూడా సర్కిల్ కూడా తయారు చేసి పెట్టేసినాను. అదే అంటే నాకు ఇక్కడ వచ్చింది అదే దే మే బీ సెంట్ టు ద ఎన్ఎంసీ ఆల్సో. అందుకనే వీ ఫామ్ ద యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఫామ్ చేస్తాను. నిన్న యాంటీ ర్యాగింగ్ కమిటీకి కూడా ఎంక్వైరీ చేయమన్నాను. డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేయడంలో నా నుంచి స్టూడెంట్స్ వరకు అందరి బాధ్యత ఉంటుంది. అందరూ సక్రమంగా ఉంటేనే కాలేజీ ప్రెస్టేజ్ ఉంటుంది. ఈ కాలేజీ ప్రెస్టేజ్ మెయిన్గా మరి బాయ్స్ హాస్టల్ విషయంలోనే ఇది అవుతూ ఉంది. కాబట్టి డెఫినెట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. యాంటీ ర్యాగింగ్ వాళ్ళు నిన్న మాట్లాడినారు కొంతమందితో, ఈరోజు కూడా కొంతమందితో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళ రిపోర్ట్ ఇస్తేనే కన్సర్న్ పర్సన్ మీద వీ విల్ టేక్ డెఫినెట్ యాక్షన్. మధ్యలో ఒకసారి ఒక ఇష్యూ వచ్చింది. అప్పుడు ఆ ఇష్యూ ప్రూవ్ అయినప్పుడు ముగ్గురును హాస్టల్ నుంచి తీసేసినాం ముగ్గురును. కాబట్టి ఎప్పుడు ఇష్యూ ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. కాలేజు గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా అందరిపైన ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న. నవీన్, కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31వ తేదీన వినాయక చవితి పురస్కరించుకొని థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ని వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి చందాలు వసూలు చేస్తున్నాము, మీరు అమౌంట్ ఇవ్వాలని కూడా అడగడం జరిగితే అయితే కొంతమంది ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయితే వీళ్ళని టార్గెట్ చేసుకొని డబ్బులు ఎలాగైనా సరే ఇవ్వాలని కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని భరించలేక కొంతమంది ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాపై ర్యాగింగ్ చేస్తున్నారు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, కాబట్టి వాళ్ళ నుంచి మాకు ఇబ్బందులకు గురవుతున్నామని కూడా ఏదైతే కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఏదైతే యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్నటువంటి 2 టౌన్ పోలీసులు కూడా మెన్స్ హాస్టల్లోకి వచ్చి ఈ ర్యాగింగ్ ఘటన పైన కూడా ఏదైతే విచారణ చేపట్టారు. మరోవైపు అధికారులు కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ 7 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. సో యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు అదేవిధంగా పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఒక ప్రాథమిక నివేదికను కూడా తయారు చేశారు. అయితే మెయిన్ గా ఈ వినాయక చవితి చందా విషయం పైన కూడా ఈ ర్యాగింగ్ పాల్పడినట్లు కూడా ప్రాథమికంగా ఏదైతే నిర్ధారణ జరిగింది. కమిటీ నివేదిక కూడా త్వరలోనే తయారు చేస్తుంది. కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పారు. మరోవైపు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ ఘటనపై కూడా ఆరా తీశారు. నివేదిక త్వరగా పంపించాలని కూడా ఏదైతే కర్నూలు మెడికల్ కాలేజీ అధికారులను కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో మొత్తం మీద అయితే ర్యాగింగ్ ఘటన కూడా కలకలం రేపింది. ఎటువంటి చర్యలు తీసుకుంటారనేపై కూడా ఉత్కంఠత నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.